వరంగల్ జిల్లాలోని రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకు లాకర్లో భద్రపరిచిన 19 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా బ్యాంకులో ఉన్నటువంటి సీసీటీవీ డీవీఆర్లను కూడా ఎత్తుకెళ్లారు. బంగారం విలువ సుమారు 14 కోట్ల వరకు కూడా ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్ ముఠా చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 3 వారాల క్రితం కర్ణాటకలోని దావణగిరి ఎస్బీఐ బ్యాంకులో ఇదే తరహాలో బంగారం చోరీ జరిగింది. దీంతో 2 చోట్లలో దొంగతనానికి పాల్పడింది ఒకటే అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఇంత బంగారం ప్రైవేటు బ్యాంకులో పెట్టుకుంటే సెక్యూరిటీ ఉండాలని మేము ఎస్బీఐ బ్యాంకులో రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది. మాకు పెట్టుబడి కొరకు మాకు ఉన్నదో 4-5 తులాలు సంథింగ్ ఎంతైనా కానీ సరే డబ్బులు తీసుకొని పోయినాం. ఇప్పుడు దొంగలు పోయి ఎక్కపోయినని టీవీలలో చూసాము. మరి మా పరిస్థితి బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు మోసపోవద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము. మరి దొంగల బీవసు అని ఇప్పుడు మాకు టీవీలో న్యూస్ చూసి మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? బంగారము మరి మాకు వస్తువుల ద్వారా ఇప్పుడు మేము చేసిన వస్తువులు వస్తాయా, లేకుంటే మాకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు గవర్నమెంట్? కనీసము నేను 13-14 తులాలు పెట్టినా, 13 చిల్లర ఉంటుంది. మరి మా పరిస్థితి ఎట్లా? మాది పొద్దుటి నుండి కూడా బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎంత పోయిందని చెప్పట్లేరు. పోయిందంటే అందరం ఆతృతపడి ఇబ్బంది పడుతున్నాం. చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పొద్దుటి నుండి వాళ్ళు ఎంత పోయింది అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేరు. మా ఫ్రెండ్ ఒక 70 తులాల బంగారం పెట్టిండు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పొద్దున 10 గంటల నుండి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ చూసి చాలా టెన్షన్ అయ్యి బీపీ కూడా రేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భంలో బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాండ్ అయితలేరు. ఇప్పటికీ ఏముంది ఏం పోయింది అనేది కూడా చెప్పట్లేరు. మా ఫ్రెండు 70 తులాల బంగారం ఇక్కడ పెట్టడం జరిగింది. అయినా కూడా చాలా టెన్షన్ పడుతుంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి లెక్కలు కానీ ఎలాంటి తీయకుండా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా దుండగులు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో, క్యాష్ చెస్ట్ గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లో చొరబడటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తెలుస్తా ఉన్నారు. అది లెక్క తెలుసుగానే మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాం.